ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బబ్బబ్బబ్బా, ఒళ్ళంతా నొప్పులు. ఏమో అనుకున్నాను కానీ దర్శన్ పట్టు మామూలుగా లేదు. శరణ్య, చూసావా, నువ్వు నన్ను ఏదో చేస్తాను అంటూ ప్రగల్భాలు పలికావు కానీ దర్శనే రాత్రంతా నన్ను చాలా చేసేశాడు. ఇంకేం శరణ్య, నేను నీతో చెప్పింది చేసేశాను. నీతో కాపురానికి పనికిరాని నీ మొగుడు నాతో కాపురానికి శంకుస్థాపన చేసేశాడు. ఇక నీ మొగుడు నా సొంతం. త్వరలోనే నేను నెల తప్పడం పక్కా. జరగాల్సింది మొత్తం జరిగిపోయాక కూడా ఇంకా నువ్వు చేయడానికి ఏముంది శరణ్య? నోరు మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టు. వెలో. ఇంకొక్క మాట మాట్లాడినా ఈ చెప్పుతో నీ పళ్ళన్నీ రాళ్ళగొట్టగలను. కానీ నిన్ను కొడితే నా భర్త బాధపడతారని ఆయన మీద ప్రేమతో ఆగిపోతున్నాను. అసలు ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన ఏంటి నీకు? ఒంటి నిండా విషాన్ని నింపుకుని దాన్నే ప్రేమ అంటూ అలా ఎలా ద్రోహం చేయగలుగుతున్నావే? నువ్వెన్ని విష ప్రయోగాలు చేసినా, నువ్వెంత బరి తెగించినా, నా భర్తని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన గుణంలో ఎప్పటికీ రాముడేనే. నీ రాముణ్ణి కాముడిగా మార్చేశాను. ఇదిగో చూస్తున్నావుగా. చాలా చేసేశాడని క్లియర్గా అర్థం కావట్లేదా? చాలా క్లియర్గా అర్థమవుతుంది. నీకు నువ్వే బొట్టు చెరిపేసుకుని, పువ్వులు నలిపేసుకుని, చీర వదులు చేసుకుంటే ఆయన నన్ను వదిలేసినట్టు, నీతో కలిసి కాపురం చేసినట్టు నీకు నువ్వే క్రియేట్ చేయగలవు. కానీ మా ఆయన మీద నాకున్న నమ్మకాన్ని మాత్రం ఏం చేయలేవు. చెప్పా కదా, నా మొగుడు రాముడు అని. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆయన నిగ్రహాన్ని భగ్నం చేయలేవు. నన్ను భయపెట్టి ఆయన జీవితంలోంచి నన్ను పంపించేయడానికి నీకున్న ఒకే ఒక్క ఆయుధం ఇదేనని నాకు తెలుసు. నువ్విలా నన్ను ఎంత నటించి నమ్మించే ప్రయత్నం చేసినా నీ కళ్ళల్లో కనిపించే అబద్ధాన్ని నువ్వు ఎప్పటికీ కవర్ చేయలేవు సమీరా. ఓ ఓ వెరీ ఇంటెలిజెంట్ శరణ్య. నువ్వైతే ఇదే నమ్మకాన్ని మెయింటైన్ చేయి. అతి త్వరలోనే శుభవార్త వింటావు. ఓకేనా? మేడం గారు మంచి అవకాశం ఇచ్చారు. నేనేంటో నిరూపించుకోవాలి. ఏం కావాలండి? పెద్ద మేడం గారు పంపించారండి. ఉద్యోగం ఉందంటేను వచ్చాను. మీరెక్కడే వెయిట్ చేయండి. అలాగేనండి.
చెప్పండి అన్య. ఏమండి మీరు నా కోసం ఒక ఫేవర్ చేయాలి. ఈ లైఫ్ నీకోసమే కదా మై డియర్ శ్రీమతి. నువ్వు అడిగితే నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఫేవర్ చేయలేనా? ఏం కావాలో అడుగు. ఆ, నా రిఫరెన్స్ మీద ఒక అతను వస్తాడండి. మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి తనకి. అవునా? సరే, ఎవరతను? నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి. పాపం జాబ్ లేక చాలా స్ట్రెస్ లో ఉన్నారంట. చాలా రిక్వెస్ట్ చేసిందండి, ప్లీజ్. ఇంకా డౌట్ ఎందుకు? నువ్వు చెప్పాక నేనేమన్నా కాదంటా? సార్, పెద్ద మేడం గారు రెఫరెన్స్ అని ఒక అతను జాబ్ కోసం వచ్చాడు. హ్మ్. ఓకే సార్. అనన్య, పెద్ద మేడం గారి రిఫరెన్స్ అని ఒక అతను వచ్చాడంట. నేను జాబ్ ఇస్తానులే, ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అది నా కెపాసిటీ. సార్ రమ్మంటున్నారు. సరే సార్. సార్ నమస్తే సార్. పేరేంటి? కళ్యాణ్ సార్. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ సార్. 2 పోయాయి. 2 సబ్జెక్టులు పోయా? ఆహా కాదు సార్, 2 ఏళ్ళు పోయాయి సార్. నువ్వు చదివింది ఇంటర్మీడియట్ డిగ్రీ అని ఎవరికి చెప్పొద్దు. నువ్వు వెళ్ళి సేల్స్ టీంలో జాయిన్ అవ్వు, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. హ్మ్. అమ్మయ్యా, లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఏయ్, ఇక్కడ సిగరెట్ ఏంటి? మనిషి కనపడడం లేదా నీకు? ఇక్కడ నో స్మోకింగ్ అని బోర్డు ఏం లేదే. అయినా నా మానాన నేనేదో పక్కకొచ్చి సిగరెట్ తాగుతుంటే నువ్వే నా ఎదురుకొచ్చి పొగ పీల్చుకున్నావు. మళ్ళీ నన్నే దబాయిస్తావేంటి? ఏరా ఈడియట్, నా మొహాన్ని పొగదులుతున్నావు? నేనెవరో తెలుసా నీకు? అసలు నేనెవరో తెలుసా నీకు? ఈ కంపెనీలో కొత్తగా ఈ రోజే జాయిన్ అయిన సేల్స్ మ్యాన్. రోహిత్ ఇలాంటి వాళ్ళని జాబ్లో పెట్టుకోవడం ఏంటి? సేల్స్ మ్యాన్ అని చెప్పగానే భయపడినట్టున్నాడు. రోహిత్, నానా? ఇవాళ ఎవరినైనా జాబ్లో చేర్చుకున్నావా? అవునా? అనన్య రిఫర్ చేసింది. అనన్య రిఫర్ చేసిందా? తను ఇలాంటి వాడికి ఉద్యోగం ఇప్పించడం ఏంటి? సర్లే, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. అమ్మో, దొరికితే చంపేసేలా ఉన్నారు. దొరకకూడదు, సచ్చినా దొరకకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.